మోక్ష కోసం జాన్వీతో సంప్రదింపులు. భారీ ప్లానే వేస్తున్న చిత్ర బృందం. ఫ్రెండ్స్, ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, నందమూరి బాలకృష్ణ, ఈయన నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. బాలయ్య గారు మోక్షజ్ఞ మొదటి సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారట. స్టోరీ నుండి మోక్షజ్ఞ రోల్తో పాటు డైరెక్టర్, హీరోయిన్ వరకు ప్రతిదీ బాలయ్య గారు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే మోక్షను డైరెక్ట్ చేయడానికి ప్రశాంత్ వర్మ సిద్ధమైన సంగతి మనకు తెలిసిందే. మహాభారతంలోని అభిమన్యు క్యారెక్టర్ను రెఫరెన్స్గా తీసుకొని ఈయన ఎంతో అద్భుతంగా స్టోరీని రాసుకోవడం జరిగిందట. ఈ స్టోరీ విషయంలో మాత్రం బాలయ్య గారు ఫుల్ హ్యాపీగానే ఉన్నట్లు తెలుస్తోంది. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో కథ సాగుతుందని వార్తలుస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ కోసం జాన్వీని అనుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈమె ఇప్పటికే మన టాలీవుడ్లో ఎన్టీఆర్ గారితో దేవర సినిమాలో నటిస్తోంది. తరువాత చరణ్తో ఒక సినిమాలో కనిపించబోతోంది. మోక్ష మూవీని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తోనే తెరకెక్కించబోతున్నారు. ఎక్కువగా నార్త్ ఆడియన్స్ను ఆకర్షించడానికి హీరోయిన్గా జాన్వీ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట చిత్ర బృందం. దీంతో ఆమెతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలొస్తున్నాయి. ఆమె కనుక ఒప్పుకుందంటే మోక్ష జాన్వీ జోడీ అదిరిపోతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే సెప్టెంబర్ 6వ తేదీ మోక్షజ్ఞ బర్త్డే. ఆ రోజున ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అప్డేట్ రాబోతోందట. అంతేకాక ఈ సినిమాకు సంబంధించిన మరెన్నో విషయాలు కూడా బయటికి రాబోతున్నాయి.